వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఇప్పుడు ప్రెజెంట్ ఎడ్యుకేషన్ ప్రైస్ కనుక మనం చూసుకున్నట్లయితే ఎంత ఉందో మన అందరికీ తెలిసేది. ఈవెన్ కేజీస్ మనం చూసుకున్నా కానీ కొన్ని ల్యాక్స్‌లో ఉంది. సో అదే అబ్బాయి ఇంజినీరింగ్‌కి వెళ్ళినప్పుడు ఎంత అవుతది అని మనందరూ ఒకసారి ఇమాజిన్ చేసుకున్నా గానీ షాక్ ఉన్న పరిస్థితి. సో ఇప్పుడు ఒక 10 ఇయర్స్ ఏజ్ ఉన్న అబ్బాయి తన బీటెక్‌లో జాయిన్ అయ్యే ముందు ఎంతవరకు కార్పస్ అనేది క్రియేట్ చేసుకోవాలి ఎడ్యుకేషన్ పరంగా. దీని గురించి మాట్లాడడానికి చంద్రశేఖర్ గారు ఉన్నారు. మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. సార్‌తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి. సార్ ఇప్పుడు నార్మల్‌గా ఎడ్యుకేషన్ అనేది ప్రైస్ ఇప్పుడు ఎంత హైలో ఉందో మనందరూ తెలిసిందే. అంటే మెట్రో సిటీస్‌లో కానీ, నార్మల్‌గా టౌన్స్‌లో గానీ, ఈవెన్ ₹1,00,000 అనేది సరిగ్గా లేని పరిస్థితి. అదే బీటెక్ అయితే ఇంకా చూసుకోవాలి. ఆ 4 ఇయర్స్ వరకు కాలేజ్ ఫీజ్ ఒకటి ఉండిద్ది. ఇంకోటి చాలా ఇంకా ఉంటాయి. సో ఇప్పుడేంటంటే మా క్వెషన్, ఒక 10 ఇయర్స్ ఏజ్ ఉన్న అబ్బాయి నెక్స్ట్ ఒక 10 ఇయర్స్ తర్వాత బీటెక్‌లో గానీ, డిగ్రీలో గానీ జాయిన్ అవుతాడు. సో ఈ 10 ఇయర్స్‌లో మనం ఆ ఎడ్యుకేషన్ కార్పస్ అనేది ఇప్పటి నుంచే మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి? మ్యూచువల్ ఫండ్స్ ఎలా మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి? నిహాల్ గారు మంచి క్వశ్చన్ అండి. నిహాల్ గారు జనరల్‌గా మనం ఏం చెప్తూ ఉంటాం అంటే టాప్ ప్రియారిటీ ఎడ్యుకేషన్. పిల్లల ఎడ్యుకేషన్ అంటే వాళ్ళ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి ప్రియారిటీ, చాలా టాప్ ప్రియారిటీ. సో దాని దగ్గర కాంప్రమైజ్ అవ్వరు. 4,00,000 5,00,000 నర్సరీకైనా సరే కట్టేస్తారు. అవును, కడుతున్నారు ఇప్పుడు కూడా. కడుతున్నారు కూడా. సో మనం ఇక్కడ మాట్లాడుకునేది ఏంటంటే సార్, ఈరోజు కాస్ట్ ఎంత ఉంది ఇంజనీరింగ్? మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ఇయర్స్ పర్సన్ చైల్డ్ 20 ఇయర్స్కి వచ్చినప్పటికి ఇంజనీరింగ్ చేయాలి అనుకుంటే వాళ్ళకి ఎంత కార్పస్ కావాలనేది మాట్లాడదాం మనం జనరల్గా. సో దానికోసం సార్ నేను బేసిక్ ఇన్పుట్స్ ఏంటంటే ఆ అబ్బాయి కరెంట్ ఏజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ 10 ఇయర్స్ అనుకుందాం. ఇంజనీరింగ్ చేసేటప్పటికి ఒక 20 ఇయర్స్ అనుకుందాం. అంటే 10 ఇయర్స్ సమయం ఉంది వాళ్ళ దగ్గర, రైట్? 10 ఇయర్స్ సమయం ఉంది. కరెంట్ కాస్ట్ అంటే ఈరోజు ఇంజనీరింగ్ ఫీజు ఎంత ఉందని తీసుకోవాలి ఒక ఫిగర్. ఇక్కడ ఇల్లస్ట్రేషన్ పర్పస్ ఏంటంటే 30 lakhs తీసుకున్నాను. 4 ఇయర్స్ కాబట్టి 30 lakhs తీసుకున్నాను. 25 to 30 అలా ఉంది కాబట్టి 30 lakhs తీసుకున్నాను. ఇక్కడ మనం కన్సిడర్ చేయవలసిన చాలా ఇంపార్టెంట్ ఏంటంటే సార్ ఇన్ఫ్లేషన్ లేకుండా మామూలుగా క్యాలిక్యులేట్ చేసేస్తుంటారు. ఎప్పుడైనా గోల్ సెట్ చేసుకుని ఒక ప్లానింగ్ చేసేటప్పుడు ఇన్ఫ్లేషన్ కన్సిడర్ చేయాలి. ఓకే, నేను ఇక్కడ ఇన్ఫ్లేషన్ 8% తీసుకున్నాను సార్. ఎడ్యుకేషన్ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి 8% తీసుకున్నాను. ఇంకా ఎక్కువే ఉండే ఛాన్సెస్ ఉంటాయి, బట్ ఆన్ అన్ యావరేజ్ 8% తీసుకుని మన క్యాలిక్యులేషన్స్ అనేది చేద్దాం సార్. రేట్ ఆఫ్ రిటర్న్ అగైన్ 12%. జనరల్గా మనం మ్యూచువల్ ఫండ్స్ ఆన్ యావరేజ్ చూసుకుంటే 12 to 15% అన్నాం, కానీ 12% రిటర్న్స్ అనేది తీసుకుంటూ ఒక ఇల్లస్ట్రేషన్ పర్పస్ మాట్లాడదాం సార్. సో ఏజ్ 10 ఇయర్స్, కరెంట్ ఏజ్ 20 ఇయర్స్కి వాళ్ళకి డబ్బులు కావాలి ఎడ్యుకేషన్ కోసం. కరెంట్ ఎడ్యుకేషన్ కాస్ట్ ఏమో 30 లక్షలు. ఇన్ఫ్లేషన్ 8%, రిటర్న్స్ మనం పెట్టిన పెట్టుబడి ఒక 12% రిటర్న్ జనరేట్ చేస్తుంది అనుకుందాం సార్. అలా క్యాల్కులేట్ చేసేటప్పుడు ఆ అబ్బాయి కరెంట్ కాస్ట్ ఎడ్యుకేషన్ ఏమో 30 lakhs, ఫ్యూచర్ కాస్ట్ వాళ్ళకి కావాల్సిందేమో 65 లక్షలు, 65 lakhs. ఓకే, ఈ 65 lakhs కావాలి అనుకునేటప్పుడు ఒక గోల్ సెట్ చేసుకుంటూ there are two ways of option of investments in mutual funds. ఒకటి SIP అంటారు, ఒకటి లంసమ్, కరెక్ట్? సో ఎవరైతే లంసమ్గా ఇన్వెస్ట్ చేయగలిస్తే చేయొచ్చు, SIP చేయాలంటే సమయం ఉండేటప్పుడు వాళ్ళు చేయొచ్చు. సో SIP కానీ ప్లాన్ చేస్తే 29,000 అప్రాక్సిమేట్లీ ఎవ్రీ మంత్ సిప్ స్టార్ట్ చేయాలి. 29,000 స్టార్ట్ సిప్ SIP ఫర్ 10 years టు క్రియేట్ 65 lakhs కార్పస్ ఫర్ హిస్ సన్స్ ఆర్ డాటర్స్ ఎడ్యుకేషన్. అదే లంసమ్ కానీ చేసి ఒకేసారి చేయాలనుకున్న వాళ్ళు 20.85 lakhs, 21 lakhs అనుకోండి అప్రాక్సిమేట్గా ఇన్వెస్ట్ చేసి వదిలేసారు 10 years. ఎంత అవుతుంది సార్ 10 ఇయర్స్? 65 lakhs. అదే SIPలో ఇన్వెస్ట్ చేస్తే లేదు, SIP పరంగా ఇన్వెస్ట్ చేస్తే ప్రతి నెల 29,000 ఇన్వెస్ట్ చేయాలి. లంసమ్ ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే 21 lakhs ఇన్వెస్ట్ చేసి 10 years వదిలేయాలి. వాళ్ళ అబ్బాయి ఎప్పుడైతే 20 years రీచ్ అవుతారో వాళ్ళకి 65 lakhs అనేది కార్పస్ క్రియేట్ అవుతుంది. జనరల్గా ప్రతి ఒక్కరు చేసే మిస్టేక్ ఏంటంటే సార్, ఇప్పుడు 30 లక్షలు ఉంది కదా, తర్వాత నాకు ఒక రఫ్గా వేగ్గా 30-40 మీరు అన్నారు చూసారా ఇందాక మనం మాట్లాడుకుంటున్నప్పుడు 30-45 ఉంటే సరిపోతుంది అన్నారు. అలాంటి వేగ్గా క్యాల్కులేట్ చేసుకుని పెట్టేసుకుంటుంటారు, గోల్ సెట్ చేసుకుంటుంటారు. కానీ యాక్చువల్గా ఇన్ఫ్లేషన్ కూడా మనం కన్సిడర్ చేస్తే ఇలాంటి ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు 45కి 65కి ఎంత 20 లక్షలు తేడా ఉంది, రైట్? సో 20 లక్షలు మళ్ళీ వాళ్ళకి ఇమ్మీడియట్గా అప్పుడు కావాలంటే ప్లానింగ్ చేసుకోలేరు, ప్రతి ఒక్కరు చేసుకోలేరు. మేబీ ఫింగర్స్ వీ కెన్ కౌంట్ పీపుల్ ఆన్ ఫింగర్స్, కొంతమంది మాత్రమే చేయగలుగుతారు. సో ఈ విధంగా ఎడ్యుకేషన్ ప్లానింగ్ అనేది ప్రాపర్గా చేసుకుంటే ముందు నుంచే
10 సంవత్సరాల నుంచి తీసుకున్నాం, ఏజ్ 10 years అని తీసుకున్నాం. బట్ ఇంకా చిన్నప్పుడే నుంచే ప్లాన్ చేసుకుంటే ఆ సిప్ అమౌంట్ అనేది కానీ ఆ లంసమ్ అమౌంట్ అనేది కానీ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అదే 65 lakhs కార్పస్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇక్కడ ఇన్ఫ్లేషన్ కూడా మళ్ళీ ఉంటుంది కదా సార్. ఇన్ఫ్లేషన్ ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఉంటే ఇన్ఫ్లేషన్ కూడా చేంజెస్ ఉంటాయి. అప్పుడు కార్పస్ కూడా మళ్ళీ మారే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ విధంగా ప్లానింగ్ అనేది చేసుకుంటూ వాళ్ళ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అనేది ప్రాపర్ ప్లానింగ్ చేసుకుంటే ఇట్ విల్ గో ఆన్ స్మూత్ సార్. ఓకే సార్, ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఇప్పుడు బీట్ చేయగలం అంటారు. ఇప్పుడు ప్రెసెంట్ చూసుకున్నా కానీ 30 lakhs ఉంది దగ్గర. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే డబల్ చేసుకున్నా కానీ నెక్స్ట్ 65 అని అన్నారు. కానీ ఇన్ఫ్లేషన్ ఇంకా కొంచెం పెరిగే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు కదా. ఇన్ఫ్లేషన్ పెరిగే ఛాన్సెస్ ఉండేటప్పుడు నేను 12% రిటర్న్స్ అని చెప్పాను కదా. అవును, అక్కడ 12 to 15% జనరేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు కదా. ఓకే, సో ఇప్పుడు మీరు వైస్ వర్సా సార్. నేను మీరు ఎంత పర్సెంట్ క్యాలిక్యులేట్? 12%. అంటే నేను ఏమంటానంటే వైస్ వర్సా, ఇన్ఫ్లేషన్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎడ్యుకేషన్ ఇప్పుడు 8% అన్నాను నేను. జనరల్గా ఇన్ఫ్లేషన్ ఇంకా 8 to 10% కూడా ఉంది. ఎవరికైతే లేదు మన ఇన్ఫ్లేషన్ ఎక్కువ వేసుకుందాం అనుకున్నప్పుడు ఒక క్యాలిక్యులేషన్ చేసుకుంటూ ముందుకెళ్ళి ఆ కార్పస్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఇన్ఫ్లేషన్ ఎందుకంటే ఇప్పుడు మీరు ఎడ్యుకేషన్ ఎవ్రీ ఇయర్ చూసుకున్నా స్కూల్ ఫీజు 10% పెంచుతున్నారు ఈజీగా. ఆ 10% వేసుకోండి, ఓకే 10-15% వేసుకోండి. బట్ ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ పెరిగిపోతూ ఉంటుందో మనం కార్పస్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఓకే, సో నేనేం చెప్తున్నానంటే ఇన్ఫ్లేషన్ ఆన్ అన్ యావరేజ్గా తీసుకుంటూ ఒక కార్పస్ అనేది క్రియేట్ చేస్తే మన ఎడ్యుకేషన్, మన చైల్డ్ హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చినప్పుడు మనం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈజీగా చేయగలుగుతాం ప్లానింగ్ అని. అంటే 10 years అప్పుడే ప్లాన్ చేసుకుంటేనే నెక్స్ట్ ఒక 10 years దాకా మనకి ఎడ్యుకేషన్ ఫ్రీ అయిపోతారు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే 10 years వచ్చినప్పుడు చెప్పాను ఇల్లస్ట్రేషన్, కానీ చిన్నప్పటి నుంచే ప్లాన్ చేసుకోవచ్చు వాళ్ళు. ఓకే, ఇప్పుడు యంగ్స్టర్ ఫస్ట్, సెకండ్, థర్డ్ క్లాస్లో చేసినప్పుడు చదువుతున్నప్పుడు కూడా అప్పటి నుంచి ప్లాన్ చేసుకోవచ్చు. బట్ ఇల్లస్ట్రేషన్ పర్పస్గా నేను ఎందుకు తీసుకున్నానంటే ఒక 10 సంవత్సరాలు ఉందనే ఒక టైం ఆరిజిన్తో మనం మాట్లాడుకున్నాం. ఓకే, సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.